రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ల ర్యాంకింగ్లో కాకినాడ నగరంలో అన్న క్యాంటీన్ల నిర్వహణను మెరుగైన ర్యాంకింగ్ సాధించే దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. ప్రజల నుంచి అందిన ఫీడ్బ్యాక్ ఆధారంగా నిర్ధారించిన ఈ ర్యాంకును మరింత మెరుగుపరిచి రాష్ట్రంలోని మొదటి స్థానాన్ని సాధించే లక్ష్యంతో ప్రత్యేక చర్యలు చేపట్టారు. శనివారం కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయం సమావేశ మందిరంలో అదనపు కమిషనర్ కెటి సుధాకర్ అధ్యక్షతన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అన్న క్యాంటీన్ల నిర్వహణను పర్యవేక్షించేందుకు నియమితులైన ప్రత్యేక అధికారులు, కమిటీ సభ్యులు, సచివాలయ సిబ్బంది సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ కెటి సుధాకర్ మాట్లాడుతూ నగరంలో ప్రస్తుతం నిర్వహిస్తున్న 5 అన్న క్యాంటీన్ల సేవలను మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. భోజన నాణ్యత, పరిశుభ్రత, సమయపాలన, వినియోగదారులతో సానుకూల వ్యవహారం వంటి అంశాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ప్రజల నుంచి సానుకూల ఫీడ్బ్యాక్ సాధించడం ద్వారా ర్యాంకు మెరుగుపడుతుందని పేర్కొన్నారు. అన్న క్యాంటీన్లు అందించే ఆహార పదార్థాల నాణ్యతపై నిరంతర పర్యవేక్షణ, పారిశుద్ధ్య ప్రమాణాలు ఖచ్చితమైన అమలు, ఫిర్యాదులపై తక్షణ స్పందన వంటి అంశాలు మరింత బలోపేతం చేయాలని అధికారులకు దిశానిర్దేశనం చేశారు. ప్రతి క్యాంటీన్లో రోజువారీ పర్యవేక్షణ నివేదికలు సిద్ధం చేసి లోపాలను వెంటనే సరిదిద్దే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన భోజనం అందించడమే అన్న క్యాంటీన్ల ముఖ్య ఉద్దేశమని, ఈ సేవలు మరింత ప్రజానుకూలంగా మార్చేందుకు నగరపాలక సంస్థ కట్టుబడి ఉందని అధికారులు తెలిపారు. రాష్ట్ర స్థాయిలో కాకినాడ తొలి స్థానంలో నిలపడం కోసం సమిష్టిగా కృషి చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ కె శ్రీనివాస్, ఈఈ కనకారావు, డిఈలు ప్రవీణ్, డి లక్ష్మీనారాయణ, కార్పొరేషన్ మేనేజర్ శిరీష్, చేత స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.